ఉండనొల్లదు సొమ్ముతో అంటే కన్నీరు వలకుండా చూడాల్సిన బాధ్యత భర్త. అందుకే ఏడిచావంటే చంపేస్తా, నువ్వు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు. గరికిపేట వారు చెప్పారు, ఈయన చెప్పింది ఇది కాదు. ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం, ఏడవద్దని చెప్పడం కాదు, ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం. ఆవిడకంట కన్నీరు వలకుండా భర్త తండ్రిలాగా కాపాడాలి అక్కడ. అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుంది. కొట్టేసి చెదకొట్టేసి ఏడిస్తే చంపుతా అంటే ఏం చేస్తారు? ఇక్కడ అన్న మాటలన్నీ అనేసి అనకూడదు అని ఏడవద్దంటే ఏడిచే హక్కు కూడా లేదా? అంటే సంసారం ఎలా ఉండాలంటే ఇలా చూడాలి, అలా ఆవిడ ఉండాలి. ఇక ప్రతిదానికి గయ్యాళ్ళ ఆవిడ రెచ్చిపోకూడదు. చేస్తోంది కదా అని బానిసలా భావించకూడదు. మన దేవతలు ఎవరు భార్యలను బానిసలా భావించలేదు. అలాగే నా భార్యలు ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు. సంసారాలు సాగలేదా? మనకి మాత్రం సాగవా? అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి, గుణాలు కలగలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ, దాన్ని జయించడం కష్టం. అందుకే దాన్ని ఏమన్నారంటే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితి. ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు?